మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం అని ఎప్పటి నుంచో రావాలనుకున్నాము. ఇప్పటికి వీలైంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా పెద్దగా కట్టారు. ఆయన ఇంత ఇదిగా ఇంతమంది అనాథ వాళ్ళకి మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఎట్లా చూస్తున్నారో చూస్తూ ఉంటే చాలా ఇది అనిపించింది. భగవంతుడికి ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి ఏమీ తెలవకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళని పెట్టి అంతమందిని ఆయన పోషిస్తున్నారంటే అది చాలా గొప్పతనం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఆయనకి ఇంత చేయాలని కోరిక కలిగి ఆయన చేస్తున్నారు. అది మాటల్లో చెప్పటానికి చాలకుండా ఉందన్నమాట. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఎప్పుడూ ఇట్లాగే వాళ్ళని చూస్తూ ప్రశాంత వాతావరణంలో కాలం గడపాలని కోరుకుంటున్నామండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.